వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతి వనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ ఆద్నానయం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరువలేదని, పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారని వారు కొనియాడారు. పులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అత్యంత భారీ విగ్రహం దగ్గర ప్రజలందరూ కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కానీ, ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని, అణగదొక్కడాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు. మన ప్రాంతంలో పుట్టడం, భీమవరం పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన నుంచి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి బెరీ చేసుకున్నట్టయితే కనుక, ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి అటువంటి మహానుభావులు ఎందరో ఈ సమాజంలో ఉద్భవించి స్వాతంత్ర సంపాదనే కాకోకుండా ఆ యొక్క మన్యం ప్రాంతంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు లేకపోతే ఉన్నత వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. బలహీన వర్గాలకి ఏదైతే ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఆయన చేసినటువంటి పోరాటమే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంగా పరిణమించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి అతివాదులు కానీ మితవాదులు కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఈ రోజున మన స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని కేవలం జయంతులు వర్ధంతులే కాకుండా ఆయన ఏ వర్గాల కోసం ఏ సమస్యల మీద అయితే ఆయన పోరాడాడో
అటువంటి సమస్యల మీద మనం కూడా పోరాటం చేయాలి. బడుగు బలహీన వర్గాలని, ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావడానికి, వారి హక్కుల్ని కాపాడటానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారిని గజమాలతో సత్కరించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం పయనించాలి. స్వతంత్రం కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన భీమవరం ప్రాంతం వాసి అవ్వటం మన అదృష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా మంచి బాటలో నడిచి దేశం కోసం పోరాడాలని, ఈ దేశం బాగుండాలని కోరుకోవాలని, అందరూ ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. సీతారామరాజు గారు జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించి ఆయన ఆదివాసీలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసీల్ని బ్రిటిష్ వారు అణగదొక్కడం చూసి బాధపడి వారు అక్కడ పోరాట బాట పట్టారు. ఆదివాసీలంతా కూడా తోడు వచ్చి వారి బాటలో నడిచి బ్రిటిషర్స్ ని చాలా వెనక్కి తగ్గేటట్టు చేశారు. అట్లాగే ఆయన యొక్క పోరాట తత్వం, విప్లవ భావాలు అప్పుడు స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి. అటువంటి మహనీయుడు జన్మించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, మరియు ఇక్కడ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ వారి రగిలించిన ఒక విప్లవ స్ఫూర్తి, తర్వాత దేశం మీద ప్రేమని ప్రజలందరూ కూడా వారి స్ఫూర్తిని మనం చేసే పనిలో ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని, వారి యొక్క బాటలో నడుస్తూ ధైర్యంగా ఉండాలని, న్యాయం కోసం నిలవాలని చెప్పేసి, దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశాన్ని ఒక శక్తివంతమైన, బలవంతమైన దేశంగా మలుచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగల్ను జడ్పీ హైస్కూల్ను ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, బోధనా ప్రమాణాలు, ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య శిబిరాలపై నమోదు చేసే రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని, విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సూచించారు. మిడ్ డే మీల్ నిర్వాహకులు విద్యార్థులకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టీకరణ. చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానుకోవాలన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి. చనిపోయిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.